వివరాలు చెప్పలేదమ్మా. బాగా చదవండ్రా. చదువు మాత్రమే పేదవాళ్ల తలరాతల్ని మారుస్తుంది. పదండి, స్కూల్ కి టైం అవుతుంది కదా. పదండి. బాయ్ బాయ్. మీ నోటి మహత్యం ఏంటో గాని ఆ బస్తీ పిల్లలెవరో స్కూల్లో చేర్పించారట. ఆయనకి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను. పూలమ్మ, పూలు, కనకాంబరాలు. చూసారా, పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది. నీ పేరేంటి పాప? చామంతి. చామంతిని పువ్వు పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా? ఈ పూల్ని నమ్మబెట్టనా? సరే అన్నయ్య. మల్ల పూలాయ్, మల్ల పూలాయ్, మల్ల పూలాయ్, కనకాంబరాలే. ఆంటీ మల్లెపూలు తీసుకోండి. మూడలేదు. ఈ పూలు పెట్టుకోండి, 3 అదే వస్తుంది. ఏమండి, వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే 3 వస్తుంటున్నాడు. ఆడికి వస్తుందేమో, నాకు రాదు. మీరు 3 తీసుకోండి సార్, అదే వస్తుంది. అయినా రాదు. అయితే రోజుకి 2 అవి వాడండి. పూల పూల మల్ల పూల కనకాంబరాలే, పూల 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 మల్ల పూల పూల. కృష్ణ, నువ్వు పూలు అమ్ముతున్నావు ఏంట్రా? నా పేరు కృష్ణ కాదు, శోభన్ బాబు. పూలే పూల పూలే పూలే. నిన్నే సమోహం చూపించు. చూడు, బుట్టనే చూడు. బుట్ట వెనకాల చూడాలనుకోకు. తట్టుకోలేవు, తట్టుకోలేవు, తట్టుకోలేవు. ఏ అంత బ్యాడ్ గా ఉంటుందా ఫేసు? పూలమ్ముకునేవాడి ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా? ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా. చిచి, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. వీడెవడో కామెడీగాళ్ళలో ఉన్నాడు. పదండి వెళ్దాం. అంతేనంటావా? ఇదిగో పూలబ్బాయ్, పూలే. నువ్వు అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నావు. ఈ 1000 రూపాయలు ఉంచు. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను. ఇదిగోండి, ఈ పూలు ఉంచండి. పూలే పూల పూలే పూలే. రోజు బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, సరేనా? సమంతి, నీ మల్లె పూలు మాత్రం 1000 రూపాయలకి అమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్దామా? అమ్మయ్యా, ఒక పేద పిల్లకి హెల్ప్ చేస్తానన్న తృప్తి నాకు దొరికింది. మీ మనసు చాలా మంచిదండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. నేనా అందంగానా? మీరు నవ్వితే చాలా బాగున్నారు, నవ్వకపోయినా బాగున్నారు, అసలు ఏమీ మాట్లాడకుండా ఎలా వస్తుంటే ఇంకా బాగున్నారు. ఏమైంది మీకు? నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు. నేను ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి. పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా? మహాప్రభు, చాలు, బయలుదేరండి. ఓకే. పిలిచారా? లేదే. పిలిచినట్టు అనిపిస్తేను. ఓకే, బాయ్. బాయ్. धीरे 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 दिल्ले जारिपोये ना दिल्ले पिल्ला नी वल्ले. సార్, ఒక అమ్మాయి నన్ను 3 నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్. నిన్న ఈ వయసులోనా? మీకు ఎలా అర్థమైందా? మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటండి, అవి మీకు చెప్పాలంట. ఎవరా అమ్మాయి? అది ఆ అమ్మాయే. ఏంట కాన్సెప్ట్? పేదరికం, దాని నిర్మూలన. అంటే మీరు సిటీ అవుట్స్కట్స్లో 1000 ఎకరాల పొలం కొని దాంట్లో వరి, గోధుమ, బెండకాయలు, బీరకాయలు లాంటి ఆహార ధాన్యాలు పండించాలి. పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటికి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ చేయాలి. ఇంకో కాన్సెప్ట్ ఉంది, చెప్పమంటారా? చెప్పు. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం ఒక 1000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతోటి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, స్కాలర్షిప్లు. నేనేమైనా పుట్టపతి సాయిబాబానా? చిచ్చి, పొద్దున్నే అమ్మాయి వల్ల అనవసరంగా తిట్లు. వెళ్ళచ్చా సార్? వెళ్ళొచ్చు, బయటికి. అదేంటి సార్? అవుట్, గెట్ అవుట్. మీ కోటీశ్వర్లు మారర్రా? మిమ్మల్ని అందరినీ భోగి మంటలేసి కాల్ చేయాలి. శని వదిలిపోద్ది. కోటీశ్వర్లు ఏం పాపం చేశారు? చిచి, సొసైటీలో మానవత్వే కరువైపోయింది. ఏమైందండి? అరే, పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను, కుదరదన్నాడు. ఎన్ని కోట్లు మేడం? సింపుల్ గా 1000 కోట్లు. మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులను క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా? సత్య, నిన్ను చూస్తుంటే నాకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్, లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. రే పేద కిషోర్, 2 లారీల జనాల్ని తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దాం. లారీల స్ట్రైక్, తొందరపడకు. పోనీ వాడి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? ల్యాండ్ నెంబర్ ఉంది. 15 lakhs. ఓంటి
హలో. ఏంట్రా టెంకిరాయాలా? మీకే సార్. హూ ఇస్ దిస్? హూ ఇస్ దిస్ ఏంట్రా? నీ మామ తడిక. మామ తడికా? ఏయ్ ఎవరు? ఎవడైతే నీకేంటి బే? కరెంట్ తీగల మీద కాకర పువ్వుతులు కాల్చుకునే ఎదవా. ఏయ్ ఎవడా నువ్వు? పేదవాడిని రా. ఏయ్ నేనెవరో తెలుసా? జిక్కే జిక్కే జిక్కే. జీకే అయితే ఏంట్రా నా తొక్క. నీ జింగిడిలో నా జాంగిరి. ఎవడో జీకే అంట. చీకి అంటే మీ అయ్యరా. భలే తిట్టారండి ఆ యదవ్ని. ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు, పేదవాళ్ళంటే భయపడతాడు. ఓకే, ఈ వార్తలు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. అప్పటిదాకా మీ పేదల పెంపకం ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఓకే. నీ జింగిడిలో నా జాంగ్రీ అంటే ఏంటి? అదేదో స్వీట్ పేరులా ఉంది సార్. పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేసి స్వీట్ కాదు, అది పూతు. బూత. బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేకపోతే అవుట్. గెట్ అవుట్. అలాగే. నీ జింగిడిలో నా జాంగ్రీ. జిక్. शीला शीला की जवानी शीला नी जिंगड़ी लो ना जांगरी शीला जिंगड़ी जांगरी పదండి పదండి, వీడి పని అయిపోయింది. పదండి. ఆగండి, ఎవరెక్కడి నుంచి కదలొద్దు. అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపు నేను చేస్తాను. ఎక్కువ రెచ్చిపోకు. ఎవడు పడితే వాడు నడవడానికి అది రోడ్డు కాదు, తాడు. తెలుసు, కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు, అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను. దొమ్మరాట ఆడుతున్నాడు. మీ తమ్ముడు చూడటానికి దొమ్మరోడ్లా ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను. అబ్బా కాదండి, వాడు మా తమ్ముడే, చూడండి. అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి. అమ్మ నాకు వామ్మో, నా కాల్ సెంటర్. హలో కిషోర్, కృష్ణ ఎక్కడ? ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు. అంటే దొమ్మరాట ఆడుతుంది వాడేనా? అసలు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే రోడ్ నెంబర్ 10 లో. బాంబో చచ్చామరా బాబు. దుమ్మరాటేంటి? కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం. సేవాగ్ 6ల మీద 6లు కొడుతుంటే మనోడు గాల్లో ఎగురుకుంటూ మరీ చప్పట్లు కొడుతున్నాడు. ఏమండి, అనవసరంగా కంగారు పడ్డానండి. ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట. చెప్తే విన్నావా? ఏ సర్టిఫికేట్ సినిమా మీరు చూడకూడదు. నో రేయ్ లేరా, ఇది రోడ్డు. ఏంటోనండి, నిద్ర పట్టడం లేదు. అయ్యో పాపం, ఇప్పుడెలా? మీకు మాట చెప్తే నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది. ఏంటది? ఇప్పుడు కాదు, రేపొద్దున్నే సరిగ్గా 6ంటికి తలుపు తీసి చూడండి, నా మనసులో మాట చెప్తాను. డాడీ, ఏమ్మా? సినిమాలో చూపిస్తున్నట్టు బయట కూడా ఇద్దరు ఉంటారా? ఇద్దరేంటమ్మా, ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. 7 అమ్మమ్మ? అవునా?
సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం. అవునా? మేం కూడా డిట్టో కృష్ణ లాంటి వాడే పూలమ్ముతుంటే చూసాం. అరే మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి. అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో ముగ్గురున్నారా? మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు కానీ మీకు పెద్దగా తెలివితేటలు లేవు సార్. కదా అందుకే ఈ నెల నుంచి నీకు 2000 జీతం సార్. కట్. మనిషిని పోలు మనుషులు ప్రపంచంలో 7 ఉంటారు నిజమే, కానీ ఆ 7 ముగ్గురు హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అంటే అంటే మన చిన్న బాబే దశావతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం. అవును, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అబ్బో అది పెద్ద క్రికెట్ టీం. మీ అమ్మగారు హౌస్ వైఫా? కాదు, మా నాన్నగారు వైఫే. అది కాదు, ఆవిడ ఏం పని చేస్తుంటారని. పేదవాడికి పెద్ద బిజినెస్లే ఉంటాయండి. మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలేసి అమ్ముతుంటుంది. బజ్జీలా? అయ్యో పాపం. అక్క ఆకుర్ల బండి. మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటుంటది. మీ బావగారు ఏం చేస్తుంటారు? ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు. అప్పుడప్పుడు ఇస్త్రీ బండి పెడుతుంటాడు. మరి మీ అన్నయ్య? ఇసుక లారీ. నా గురించి కొంచెం రిచ్ గానే చెప్తున్నాడు. నేనంటే అభిమానం ఏదోకి. ఓహో, మీ అన్నయ్యకి లారీ ఉందా? లారీ లేదు, లారీలో ఇసుకలు అవుతుంటాడు. పోన్లేండి, ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు. నిజమే. అమ్మ కష్టజీవి, నాన్న శ్రమజీవి, వదిన సూక్ష్మజీవి, అక్క మోగుజీవి, బావ బడుగుజీవి, మీ అన్న చిరంజీవి, అదే అల్పజీవి. బాధపడకండి, ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది. సర్లేండి, రేపు బిర్లా టెంపుల్కి తీసుకొస్తా. బిర్లా టెంపుల్ కా? వద్దు, అది కోటీశ్వర్ల గుడి, పేదలు అక్కడికి రారు. గుళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటాయా? ఉంటాయి. కృష్ణానగర్లో రామాలయానికి తీసుకురండి. అలాగే. మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా? మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి, ప్రాణం. ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేనేస్తాను క్యూ కడతారు. నేను చిటికేస్తే చాలు, అందరు కలిసి ఒకే షేర్ హోటల్లో ఒకరి మీద ఒకరు కూర్చుని మరీ వస్తారు. మీకెందుకు, నేను తీసుకొస్తాను కదా, పదండి. కామ్రేడ్స్, మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు. లాల్ సలాం. మన డక్కన్ చార్జెస్ అమ్మేస్తారంట. అదే కొనేద్దాం. హాయ్ మమ్మీ. హాయ్ వదిన. హాయ్ అక్క. చెప్పింది విను మ్యాన్. హలో బాబా. హలో అన్నయ్య. ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలా చూస్తున్నారు? మా గురించి ఎందుకులే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బాబా, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. బొక్కలో బావన్, నేనేం చేయగలను చెప్పు. మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది. ఏమైంది అన్నయ్య? ఏంట్రా లారీలో ఇసుకెళ్తాను నేను? ఆపండి, మీ 5 idiots కి దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇంతకీ ఎవరే అమ్మాయి? నేను చెప్తాను. నీకు తోడిగోడలు, నీకు చెల్లెలు, నీకు మరదలు, నీకు తెలిసింది. అక్క నీకేమో. అవన్నీ ఎందుకురా, ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు, అంతేగా. ఇప్పుడేంటి, మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి ఆ అమ్మాయికి కనపడాలి, అంతేనా? మా అమ్మ మనపురం గోల్డ్. చాలే. కృష్ణ, మేము రెడీ. మేము రెడీ. బయలుదేరదామా? అమ్మని, ఏంటి సూట్లు శారీలు? ఏంటి అలా చూస్తున్నావు? అయినా మనం వెళ్ళేది కళామందిర్ కొత్త షాప్ ఓపెనింగ్ కాదు. ఏ చీరలు బాలేవా? చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ చిరిగిన చీరలు కట్టుకోవాలి. ఏంటి చిచ్చి మేము కట్టాం. ప్లీజ్ వదిన, నా కోసం. ఇప్పటికిప్పుడు పాత బట్టలు ఎక్కడి నుంచి తెమ్మంటావురా? ఉండండి, నేను తీసుకొస్తాను. రారా. ఏంటి చిన్న బాబు, మళ్ళీ టిఫిన్ చేస్తారా? టిఫిన్ కాదు మరి. ఇదెలా ఉందిరా? నో, అది జస్ట్ యావరేజ్. కొన్ని సెంటర్లోది. ఏంటి చిన్న బాబు అదోలా చూస్తున్నారు? కమాన్ అర్జెంట్గా బట్టలు ఇప్పేయాలి. ముందుగా నువ్వు ఇప్పాయి. మేము అలాంటి వాళ్ళం కాదు బాబు. అంటే నేను అలాంటి దాన్ని కాదు బాబు. మేము అలాంటి వాళ్ళం కాదు. మీ దగ్గర చిరిగిపోయిన పాత బట్టలు ఉన్నాయా? ఎందుకు లేవు, బోల్డ్ అని ఉన్నాయి. అయితే వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం. ఇదిగోండి. ఈ మూటే మాకు కావాలి. మరి మీకేసి మేమేం కట్టుకోవాలి? ఇదిగో 50,000. ఈ డబ్బుతో అందరూ కొత్త బట్టలు కొనుక్కోండి. ఎంజాయ్. హే గాయ్స్,
వాట్ హ్యాపెండ్? రాజువయ్యా ఏయ్, మహారాజువయ్యా ఓదార్పు చిన్నబాబు అయ్యా ఓదార్పు కృష్ణ బాబు. ఓదార్చే ఓదార్పు. ఆపరా నీవు అక్కడ స్లమ్ డాగ్ మిలియనర్స్ వెయిటింగ్ పద. పద. ఇదిగోండి పాత బట్టల మూట. ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసి కట్టుకోండి. చిరిగిపోయిన బట్టల కూడా సెలెక్షన్ వెళ్ళి ఏది దొరికితే అది కట్టుకో. కమన్ క్యాచ్. వెళ్ళి త్వరగా మార్చుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నావురా? ఆహాహా పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరద బద్దలో ఉన్నారు. ముఖ్యంగా నువ్వు రేయ్ బామ్మర్ది, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళాక వచ్చేవాడినే నేను అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసే వరకు మీకు ఈ తిప్పలు తప్పవు. పదండి. లెట్స్ గో. రండి. పదవే. రండి. ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ. రావు గారు వస్తారు, 2 crores చెక్ ఇచ్చి పంపించండి. ఓకే? అమ్మాయి ఇంకా రాదేంట్రా? టైంకి రావడానికి తన ఈ గుడిలో ఏమన్నా పూజారా? Here comes an angel with a beautiful smile. It's sparkling nice and spill me on. Sharing with the laughter and killing with the wine. మామయ్య అత్త కట్లా ఉంది. ఉయ్. రా సత్య, నీకోసం వెయిట్ చేస్తున్నాం. మా అమ్మగారు, మా అక్క, మా వదిన, బావ, అన్నయ్య. వీళ్ళు బాల కార్మికులు. నమస్తే అండి. నమస్తే నమస్తే. అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి? ఇంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా. సారీ అండి, మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు. ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా, ఎంతో పేదవాళ్ళం. ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఎవడు? వీడే. తనేం చేశాడు? అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా. అట్లా మీరిలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు. కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు. వాళ్ళ బీరువాల్లో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది. ఇవి 500 కోట్లు. జాగ్రత్త, బ్లాక్ మనీ. ఒక్కో ఇంట్లో 5 లేక 6 మర్సిడీస్ బెంజ్లు, బిఎండబ్ల్యూలు ఉంటాయి. ఖరీదైన చీరలు, ఆ 10 లక్షల చీర ప్యాక్ చేయండి. ఓకే మేడం. కాస్ట్లీ నెక్లెస్లు, ఆ 2 crores నెక్లెస్ ప్యాక్ చేయండి. అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు. ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళ ఆకలితో చస్తున్నారు. కోటీశ్వరులు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు. కోటీశ్వరులందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి. నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా. మీకెందుకు ఆంటీ భయం? అంటే మా వాళ్ళకి ఇలాంటి విప్లవ భావాలు తెలియదు. పాపం అనవసరంగా భయపెట్టాను. సారీ ఆంటీ. రేపు మీ ఇంటికి వస్తాను. అలాగేమ్మా. అడ్రస్ చెప్తారా? అడ్రసా? మాకేం తెలుసు? మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా? అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు. నేను చెప్తాను. పద. బాయ్. వాడు చెప్తాడు.